సాధకుని స్థితిని బట్టే మన ప్రయత్నం ఉంటుంది. అంటే మనం చెప్పేవన్నీ కూడా జనరల్గా తీసుకోవడానికి వీల్లేదు. అంటే అందరూ వింటుంటారు, కానీ సాధన ఎవరైతే ఆ స్థాయిలో చేస్తుంటారో వారికే అది సరిపోతుంది, అంటే సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్కటేమిటంటే ప్రధానంగా చెప్పవలసింది, మన ఉపనిషత్తులలో కూడా చెప్పింది ఏమిటంటే యోగానికి జ్ఞానం తప్పకుండా తోడు కావాలి. జ్ఞానం అంటేనే ఇది, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా జ్ఞానమే. యోగ మార్గంకు జ్ఞానం తోడైనప్పుడే సాక్షాత్కారం సఫలమవుతుంది. అది మనం ఈ జన్మలోనే జీవన్ముక్తులం కావచ్చని ఘంటాపదంగా చెప్పారు. దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. మొట్టమొదలు ఏం చేశారంటే ఇవన్నీ కూడా సత్యము ఒక్కటే, అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? కనిపించేదంతా అవాస్తవం, కనిపించందేదో సత్యం, ఇదే జ్ఞానం. ఇక మిగతావన్నీ, ఇక యోగ మార్గమే అనుకోండి, భక్తి మార్గమే అనుకోండి, కర్మ మార్గమే అనుకోండి, ఏ మార్గమైనా కూడా కేవలం భావనలు మాత్రమే, అంటే కల్పితం మాత్రమే. ఎలా కల్పించబడిందంటే ఆనాడు ఋషులే చేశారు ఈ పని, మనం చేయవలసిన పని లేదు. ఎందుకంటున్నామంటే ఒక్కొక్కరి అనుభవాన్ని బట్టి, ఒక్కొక్కరి సాధనను బట్టి, ఒక్కొక్కరు దర్శించిన దాన్ని బట్టి వాళ్ళు ఆ మార్గాన్ని, ఆ స్థాయిని మనకు తెలియజేశారు. దాన్ని ఒక యోగంగా తెలియజేశారు. గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు అన్ని యోగాలు చెప్పారు. అందుకే ఇన్ని మార్గాలు అయినాయి. ఇప్పుడు అనుభవాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటాయి కనుక ఈ షట్చక్రాలు అనేవి కూడా మన శరీరంలో ఒక భావనలు మాత్రమే, అంటే కల్పితం మాత్రమే. వాస్తవానికి మనం శరీరం అంటే తీసి లోపల స్కానింగ్ చేసి చూస్తే చక్రాలేం కనబడవు. కాకపోతే ఆయా స్థానాలలో ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ షట్చక్రాల ద్వారా తెలుసుకోగలుగుతాం. శక్తి కేంద్రాలు కరెక్ట్, ఎనర్జీ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ మనం శరీరాన్ని బాగా పరిశీలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తే మొండెమే శరీరం. ఈ మొండానికి మొట్టమొదటి కింది పాయింట్ ఏంటంటే గుదస్థానం. దాన్నే మూలాధారం అన్నారు. దాని మూలాధారం అంటేనే అది, ఇక మొత్తం శరీరానికి ఆధారం అదే, మూలం. ఈ యావత్ ప్రపంచంలో పంచభూతాలలో మనం ఎక్కడున్నామంటే భూమి మీద ఉన్నాం. అంటే మనకి ఇప్పుడు భూమే మూలాధారం. పంచభూతాలలో భూమి ఏ విధంగా మూలాధారమో మన శరీరానికి మన గుదస్థానమే మూలాధారం. దీన్ని దానికి సమన్వయం చేశారు. ఈ మూలాధారంలో ఏం జరుగుతుంది అంటే మనం పుట్టుక అంటే జన్మించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మెల్లమెల్లగా మన శరీర అవయవాలు పెరుగుతున్నాయి. ఈ శరీరం అంతా కూడా ఎలా పెరుగుతుందంటే ప్రధానం భూమి నుంచే పెరుగుతుంది, అంటే మనం తీసుకునే ఆహారం వల్ల పెరుగుతుంది. ఇక ఈ మూలాధారం మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు దృష్టి పెట్టడం కోసమే ధ్యానం అవసరం. ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోడం, అందరికీ తెలుసు, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. కళ్ళు మూసుకొని ఎవరైనా కూర్చుంటే ధ్యానం చేస్తున్నావా అంటారు. అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళి, అంటే కళ్ళు మూసుకున్న తర్వాత మన దృష్టిని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే దానికి మళ్ళీ ఒక సాధన, ఒక మార్గము, మంత్రము అక్కర్లేదు. మూలాధారం వరకు తీసుకెళ్ళాలి. మూలాధారం ఎక్కడుంటుందో మనకు తెలిసిపోయింది కాబట్టి అది గుర్తుంటుంది. ఇదంతా కూడా బుద్ధి చేస్తుంది పని, అదే జ్ఞానం చేస్తుంది. ఈ జ్ఞానం వల్ల మనం ఏం చేస్తామంటే మూలాధారం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేయాలి అని ప్రశ్న. అయితే అక్కడ వాళ్ళు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే గణపతి స్థానం అని. అందుకే ఇప్పుడు గణపతి పూజ ముందు చేయడం అదే.
అంటే భూమికి ఆధారమైన మూలాధారమైన గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే మిగతా పూజాది కార్యక్రమాలన్నీ అనేకం యజ్ఞయాగాదులకు కూడా గణపతి పూజనే కావాలి. ఇప్పుడు మనం చేసే ఈ అంతర్యాగం, ఇది అంతర్యాగం అని పేరు. ఈ అంతర్యాగానికి మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. అయితే చాలామందికి ఇందులో ఆ మూలాధారానికి సంబంధించిన మంత్రాలు అనేకం ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. శాక్తేయ మార్గంలో కూడా వేరే విధాలైన శ్లోకాలు మంత్రాలు ఉన్నాయి. అయితే అందరికీ సామాన్యులకి ఈ వైదిక మంత్రాలు, పృథివీ మంత్రం ఉంది, ఆ పృథివీ మంత్రం చెప్పాలి, లేదా గణపతి మంత్రం చెప్పాలి. ఆ మంత్రాలకు స్వరాలు ఇవన్నీ ఉండడం వల్ల అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రస్తుత కలికాలంలో బీజాక్షరాన్ని వాళ్ళు ఏర్పరిచారు. ఇది కూడా ఉపనిషత్తులలో ఏర్పరచబడింది, ఎవరో మానవ మాత్రం అంటే సామాన్య మానవులు చేసింది కాదు. వాళ్ళు ద్రష్టలు, ఋషులైన ద్రష్టలు, వాళ్ళు ఈ బీజాక్షరాన్ని దానికి సమన్వయం చేశారు. ఆ బీజాక్షరం ఏమిటి? లం అని పేరు. లం అనే బీజాక్షరం పృథ్వీకి సంబంధించింది, అదే మూలాధారానికి సంబంధించింది. మరి లం బీజాక్షరంతో ఏం చేయాలి అంటే, ఎక్కడైతే మనం ఇందాకే అనుకున్నాం మూలాధారంలో ఉన్న శక్తిని మనం పైకి తీసుకురావాలి, అంటే దాన్ని అనుభవించాలి. కనుక మూలాధారంలో ఉన్న శక్తి ఎలా అది ప్రకాశిస్తుంది, ఎలా అది పైకి లేస్తుంది, ఎలా మనకు అనుభవానికి వస్తుంది అంటే, ఈ లం బీజాక్షరాన్ని కనుక మనం భావన చేస్తే, ఇది జపం కాదు, మామూలుగా లం 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 అని ఎంత జపం చేసినా ప్రయోజనం లేదు. ఎలాగైతే మనం దృష్టిని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళామో అదే మాదిరిగా ఇప్పుడు దృష్టి మనది మూలాధారం దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లం అనే బీజాక్షరాన్ని భావన చేస్తాం. నువ్వు ఎన్నిసార్లు భావన చేస్తావు అంటే, నాలుక పెదాలు కదలకుండా మనస్సులోనే అంతరంగంలోనే ఆ లం అనే భావన చేసి ఆ మూలాధారం దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దృష్టి మాటిమాటికి అందరిది ఏకాగ్రత అక్కడే ప్రత్యేకించి ఉండదు. మళ్ళీ అది దృష్టి మళ్ళీ ఎటో పోతుంది, కాళ్ళ వైపో చేతుల వైపో లేకపోతే హైదరాబాద్ వైపో ఇంకెక్కడికో వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఉండడం కోసం ఈ లమ్ ఏం చేస్తుందంటే ఆ దృష్టిని మళ్ళీ ఇక్కడికి పట్టుకొస్తుంది. ఇప్పుడు రెండైనాయి, దృష్టిని మూలాధారం మీద పెట్టడానికి ఈ లమ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లమ్ అనే బీజాక్షరం యొక్క ప్రభావం వల్ల, ఇప్పుడు ఒక బీజంలో విత్తనంలో చెట్టు ఏ విధంగా దాగి ఉందో ఈ బీజాక్షరం కూడా అంతే. ఈ లమ్ అనే బీజాక్షర మంత్రం వల్ల ఆ మూలాధారంలో ఉండే శక్తి ప్రకాశం విస్తృతం అవుతుంది. దృష్టి కూడా మళ్ళీ లాక్కుంటుంది. దృష్టి లాగడానికి ఒక రకంగా చెప్పాలంటే, దృష్టి లాగడానికి కొన్ని ఎలా ఉంటాయంటే దృష్టితోటే శక్తి వస్తుంది. ఇప్పుడు మహాత్ములు ఏం చేస్తారు, శివుడు మూడవ కన్ను తెరిస్తే అక్కడ భస్మం అవుతుంది, అంటే మూడవ కన్ను ఇక్కడ ఉంటుంది అక్కడ భస్మం అవుతుంది, అంటే దృష్టి వల్లనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా లమ్ అనే బీజాక్షరం కేవలం దృష్టిని కేంద్రీకృతం చేయడానికే పనిచేస్తుంది.